కేంద్రం నుంచి వచ్చిన నిధులతో రాష్ట్రం జిల్లా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి గుంటూరు వచ్చిన ఆయనకు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పెదకాకాని వై జంక్షన్ నుంచి విజయోత్సవ ర్యాలీని ప్రారంభించారు. ఈ క్రమంలో పెమ్మసానికి పలువురు నేతలు గజమాలతో ఘన స్వాగతం పలికారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ కీలకంగా వ్యవహరిస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చేందుకు చంద్రబాబు సూచనలకు అనుగుణంగా ముందుకు సాగుతామని అన్నారు. అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ రోజు నన్ను కేంద్ర సహాయ మంత్రిగా పంపించి దేవుడు ఒక బ్రహ్మాండమైనటువంటి దారి చూపారు. అది కూడా నేను కోరుకున్నటువంటి మూడు. ఒకటి, ఈ దేశంలో అవినీతి ఉండకూడదు. రెండోది, పేదవాడు అనేవాడు ఉండకూడదు. మూడోది, ఆత్మాభిమానంతో కూడుకున్నటువంటి ఉద్యోగం చేసేటువంటి ఒక అభ్యున్నతి, ఒక డెవలప్మెంట్ కావాలని మూడు నా బలమైనటువంటి లక్షణాలు. నేను ఇక నుంచి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఢిల్లీలో ఉండాలి. సాటర్డే, సండే తప్పనిసరిగా కాన్స్టిట్యున్సీలోకి వస్తాను. అవసరమైతే ఫ్రైడే కూడా వస్తాను. మీ అందరికీ అందుబాటులో ఉంటానని కూడా, ఎంత కష్టమైనా కూడా మీ అందరికీ అందుబాటులో ఉంటానని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఒక అమరావతి డెవలప్మెంట్ కానీ, గుంటూరులో మిగిలిపోయినటువంటి బ్రిడ్జిలు కానీ, లేకపోతే ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి ఏ పథకాలైనా కూడా ఢిల్లీలో ఉన్న ప్రతి ఒక్కరిని కలిసి గత 5-10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం ఎంత నష్టపోయిందో లెక్కలతో సహా వివరించి ఈ రాష్ట్రానికి కొన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటాను.